అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీసిందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడమే ఇందుకు సంకేతమని భావిస్తున్నారు. గులాబీ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటులో భాగంగానే కారు పార్టీ శాసనసభ్యులు సీఎంని కలిశారనే వాదనలు ఉన్నాయి. అభివృద్ధి నిధుల కోసం సీఎం రేవంత్ను కలిశామన్న ఎమ్మెల్యేల వివరణ నమ్మశక్యంగా లేదా? బీఆర్ఎస్ పెద్దలు ఏమనుకుంటున్నారు? అసెంబ్లీ ఎన్నికల ఓటమి షాక్ నుంచి బీఆర్ఎస్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఓటమి చేసిన గాయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సమయంలో గులాబీ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు పార్టీ అధినాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఓవైపు పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ పెట్టి ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో బిజీగా ఉంటే, మరోవైపు కారు పార్టీ ఎమ్మెల్యేలు హస్తం పార్టీ వైపు ఆకర్షితులు కావటం కలవరపెడుతోంది. ఒకప్పుడు బీఆర్ఎస్ బాస్ కు తెలియకుండా చీమ కూడా చిటుక్కుమనేది కాదు. అధినేత అనుమతి లేకుండా ఎవరు మాట్లాడే సాహసం కూడా చేసేవారు కాదు. ఓ అడుగు ముందుకు వేయాలంటే ఆలోచించి ఆచితూచి వ్యవహరించేవారు. గులాబీ దళపతికి చెప్పకుండా ఎవరిని కలిసేవారు కూడా కాదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. కారు కుదుపులకు గురై అదుపు తప్పుతున్నట్లు ఉందనే ప్రచారం ఊపందుకుంది. తమకు స్వేచ్ఛ ఉంది అనే మాట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నోటి నుంచి రావటం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. ఇటీవల నలుగురు కారు పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవటం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. వారంతా పార్టీ అధినేత సొంత జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు కావటం గమనించదగ్గ విషయం. అందరూ సీఎంతో కలిసి నవ్వుతూ ఫోటోలు దిగటం పార్టీ శ్రేణుల్లో అనుమానాలకు తావిచ్చింది. ఈ పరిణామం గులాబీ పార్టీలో అలజడి రేపుతోంది. దీనిపై ఆ మరుసటి రోజే కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్రావు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సీఎంతో తమ భేటీని సమర్థించుకునేందుకు నానా తంటాలు పడ్డారు. నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పథకాలకు నిధుల గురించి మాట్లాడేందుకు కలిశామని చెప్పడంతో నిజమెంత అనే చర్చ సాగుతోంది. పార్టీ అధినాయకత్వానికి తెలియకుండా ఎందుకు వెళ్లారనే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. ముఖ్యమంత్రిని 100 సార్లు కలుస్తామని తేల్చి చెప్పడంతో ఇది నిజంగా అభివృద్ధి పనుల కోసమేనా లేక తిరుగుబాటుకు సంకేతమా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే బీఆర్ఎస్ విమర్శల దాడి మొదలుపెట్టింది. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని, త్వరలోనే కూలిపోతుందని గులాబీ పార్టీ నేతలు పదే పదే మాట్లాడుతున్నారు. ఏక్నాథ్ షిండేలు ఉన్నారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిందనే విమర్శలు ఉన్నాయి. దీనికి హస్తం పార్టీ సైతం అంతే గట్టిగా కౌంటర్ ఇచ్చింది. కారు నిషాన్ లేకుండా 100 మీటర్ల లోతున పాతి పెడతానని సీఎం రేవంత్ రెడ్డి అటాక్ చేశారు. ఇక తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో ఒక్కరూ మిగలరని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగి వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఇది మాటలకే పరిమితం చేయకుండా ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిందనే చర్చ నడుస్తోంది. ఇటీవల పరిణామాలు చూస్తే అది నిజమే అన్న వాదన వినిపిస్తోంది. బొటాబొటీ మెజార్టీతో అధికార పీఠం ఎక్కిన కాంగ్రెస్ మొదట స్థానిక సంస్థలను హస్తగతం చేసుకోవడంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. మండల పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల టార్గెట్ గా పావులు కదుపుతోంది. అందులో భాగంగా చాలా మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఆకర్షిస్తోంది. 30కి పైగా పట్టణ స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలు కాంగ్రెస్ కి ఇచ్చిన స్కెచ్ అనే టాక్ నడుస్తోంది. రోజుకో మున్సిపాలిటీలో అవిశ్వాసం కోసం నోటీస్ ఇస్తోంది. దీంతో కలవరపడుతున్న కారు పార్టీ అధినాయకత్వం వీటిని కాపాడుకునేందుకు తంటాలు పడుతోంది. ఇప్పటికే 20కి పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో తమ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు విప్లు జారీ చేసింది. ఒకవైపు అవిశ్వాస తీర్మానాల పరంపర కొనసాగుతుండగానే మరోవైపు నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవటం పార్టీ పెద్దలకు ఇబ్బందికర పరిణామంగా మారింది. అభివృద్ధి కోసమే కలిశామని వారు చెబుతున్నది నమ్మశక్యంగా లేదనే వాదనలు ఉన్నాయి. ఈ పరిణామాలు బీఆర్ఎస్ పెద్దలకు మింగుడు పట్టలేదు. ఇదంతా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు ఇండికేషన్ అనే చర్చ జరుగుతోంది. కానీ కారు పార్టీలోని ఓ కీలక నేత కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందనే వాదన కూడా లేకపోలేదు. ఏదైనా ఈ పరిణామాలు పార్టీకి నష్టమని బీఆర్ఎస్ అధిష్టానం ఆందోళన చెందుతోంది. తమ పార్టీ ప్రజాప్రతినిధులు హస్తానికి ఆకర్షితులు కాకుండా గులాబీ దళపతులు ఎలా కాపాడుకుంటారో చూడాలి మరి.